కార్యక్రమంలో అనంతరం మన సంఘ ప్రచారకులు శ్రీ ఈనాటి ప్రధాన వక్త శ్రీ గంట తిరుమంజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీ శ్రీ శ్రీ విశ్వకాతీర్థ స్వామివారు, స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి వైష్ణవి గారు, శ్రీమతి సువర్ణ గారు, ఈ హిందూ సమ్మేళన సమితి యొక్క అధ్యక్షులు ధన్పాల్ గారు, ఇప్పటి వరకు మన కుటుంబ వ్యవస్థ గురించి చక్కగా వివరించినటువంటి నవత గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాతృమూర్తులు, చిన్నారులు, ఈ బస్తీకి సంబంధించిన పెద్దలారా, ఈరోజు మనము ఈ హిందూ సమ్మేళనాన్ని మన బస్తీలో ఇంత గొప్పగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సమ్మేళనము మన దగ్గరే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ సమ్మేళనాలను నిర్వహిస్తూ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925వ సంవత్సరంలో దసరా పండుగ రోజున నాగపూర్లో ప్రారంభమైంది. డాక్టర్ కేశవరావు బలిరాంపల్ హెడ్గేవార్ వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘను ఆర్ఎస్ఎస్ను ప్రారంభం చేశారు. 2025 దసరా వరకు సంఘానికి 100 సంవత్సరాలు పూర్తయింది. 2025 దసరా నుండి 2026 దసరా వరకు ఒక సంవత్సరం కాలం పాటు దేశవ్యాప్తంగా శతాబ్ది కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తూ ఉంది. ఈ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా 7 రకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో ఒక 4 కార్యక్రమాలు, ఈ కార్యక్రమంతో 4వ కార్యక్రమం మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకొక 3 కార్యక్రమాలు భవిష్యత్తులో జరుగుతాయి. సంఘము దసరా పండుగ రోజున ప్రారంభమైంది కాబట్టి దసరా పండుగను మనం నిర్వహించుకుంటూ గణవేషధారి స్వయం సేవకులతోటి, యూనిఫామ్ కలిగినటువంటి స్వయం సేవకులందరితోటి దసరా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. పద సంచలన కార్యక్రమాలు కూడా, రూట్ మార్చ్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి హిందూ బంధువును కలుస్తూ మనందరము హిందువులము, మనందరం కలిసి ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని తీసుకొని ఇంటింటికి జనజాగరణ అనేటువంటి కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా పూర్తయింది. సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి మేధావి వర్గం ఉంటుంది. వాళ్ళందరినీ కలిపి మనందరం కలిసి సమాజంలో ఎదురవుతున్న, హిందుత్వానికి ఎదురవుతున్న, హిందూ సమాజం ఉన్నటువంటి సవాళ్లను, సమస్యలను పరిష్కరించడానికి మన వంతు ప్రయత్నం మనందరం చేయాలి. మనం ఇవ్వాల్సినటువంటి దిశను సమాజానికి ఇవ్వాలన్న ఆ ప్రేరణను కలిగించడానికి ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమం, మేధావుల సదస్సులు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈరోజు సామాన్యమైనటువంటి హిందువులో కూడా నేను హిందువును అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక సంకల్పాన్ని నిర్మాణం చేయాలి. మనందరము కలిసి మన హిందూ సమాజాన్ని, మన దేశాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనను కలిగించడం కోసము సామాన్యమైనటువంటి హిందూ కుటుంబాల నుంచి మేధావర్గమైనటువంటి అనేక మంది అందరినీ కలుపుతూ దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం. మన వివేకానంద వినాయక బస్తీలో కూడా మనము ఈరోజు ఈ హిందూ సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున మనం జరుపుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో ఒక 3 కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఒకటేమో ఈ దేశానికి వెన్నుముక యువత. కానీ యువతులు ఆ దేశం యొక్క ఆలోచన ఎలా ఉందో ఆలోచనకు అనుగుణంగా వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ దేశం ముందుకెళ్ళగలుగుతుంది. ఫ్రాన్స్ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. ఫ్రాన్స్కు సంబంధించినటువంటి సైనిక దళాల ప్రధానాధికారిని ప్రశ్నించారట కొద్దిమంది. మీ ఫ్రాన్స్ యుద్ధ రంగంలో మంచి నైపుణ్యం అనేటువంటి దేశం, అనేక యుద్ధాలలో మీరు విజయం సాధించారు, కానీ 2వ ప్రపంచ యుద్ధంలో మీరు ఓడిపోయారు అని. వెంటనే ఆ సైనిక దళాల ప్రధానాధికారి బాధపడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మా ఫ్రాన్స్ దేశము యుద్ధ రంగంలో ఓడిపోలేదు, మా ఫ్రాన్స్ దేశము ప్యారిస్ వీధుల్లో ఓడిపోయింది అని.
ఒకవైపు మా సైనికులు మా ఫ్రాన్స్ విజయం సాధించాలని వీరోచితంగా యుద్ధం చేస్తూ ఉంటే, మా ఫ్రాన్స్కు సంబంధించినటువంటి యువకులు ఉన్నారు చూశారు, వీళ్ళు మా రాజధాని అయినటువంటి ప్యారిస్ వీధుల్లో ఉన్నటువంటి నైట్ క్లబ్బుల్లో వాళ్ళ ఆనందాల్లో వాళ్ళ జల్సాల్లో వాళ్ళు తనమునకలై ఉన్నారు. వారు దేశం కానీ దీన్ని కానీ పట్టించుకునే స్థితిలో మా యువత లేదు. అందుకే మా సైనికులు కనిపించింది, మేము ప్రాణాలను బట్టి మేము విజయం సాధించినప్పటికీ దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మా తర్వాత ఉన్నటువంటి ఆ యువతదే కదా. వాళ్ళకి ఈ దేశము, ఈ ధర్మము, దీని రక్షణ ఏమీ పట్టట్లేదు కదా. మేము ఎవరి కోసం మేము యుద్ధం చేయాలి? ఎందుకు విజయం సాధించాలి? అందుకే ఆ సైనిక దళాల ప్రధానాధికారి చెప్పారు, మా దేశము యుద్ధ రంగంలో ఓడిపోలేదు, మా దేశము ప్యారిస్ వీధుల్లో ఓడిపోయింది. కాబట్టి ఈరోజు యువతకు ఒక దశను చూపించకపోతే మన దేశం పరిస్థితి కూడా అదే కాబోతుంది. కాబట్టి జరిపేటువంటి కార్యక్రమాల్లో యువ సమ్మేళనాలు, ఇప్పుడు ఎట్లయితే హిందూ సమ్మేళనాలు మనం నిర్వహించుకుంటున్నామో, రాబో కాలంలో జూన్ మాసంలో మనము యువ సమ్మేళనాలను దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నాము. యువతులు, యువకులు వీళ్ళిద్దరికీ కలిపి యువ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. దాని తర్వాత కుల సంఘ పెద్దలను కలిపేటువంటి సద్భావన సదస్సులు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. కుల సంఘాలు పట్టించుకున్నప్పుడు మాత్రమే ఈ ధర్మాన్ని మనం రక్షించుకోగలుగుతాము. కేవలం ఒక ఆర్ఎస్ఎస్ పట్టించుకున్నంత మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘ పెద్ద కూడా నా కులము నుంచి ఒక్కరు కూడా పరాయి మతంలోకి వెళ్ళకూడదు, నా ధర్మము వీడకూడదు అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో, అప్పుడు మాత్రమే హిందుత్వం కాపాడబడుతుంది, భారతదేశం కాపాడబడుతుంది. కాబట్టి కుల సంఘ పెద్దల ముందు హిందూ ధర్మం ఎదుర్కొన్నటువంటి అనేక విషయాలను ఇప్పుడు అక్కయ్య గారు ప్రస్తావించారు. లవ్ జిహాద్ కావచ్చు, మత మార్పిళ్ళు కావచ్చు, మన మధ్యనే మనకు నా కులం ఎక్కువ నీ కులము తక్కువ అనేటువంటి కుల పోరాటాలు కావచ్చు, ఇవన్నిటిని అర్థం చేయించాలి, వాళ్ళలో అవగాహన కలిగించాలి. కులము ఏదైనప్పటికీ మనందరము హిందువులము, మనందరము బంధువులము, మనందరము సోదరులము, మనందరము కలిసి ఉండాలి. అప్పుడే ఈ దేశం యొక్క భవిష్యత్తు నిలబడుతుంది అనేటువంటి ఆలోచనను కలిగించడానికి భవిష్యత్తులో కుల సంఘ పెద్దలను కలిపేటువంటి కార్యక్రమాలు, సద్భావన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. ఇక చివరి కార్యక్రమము ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాణము దాంట్లోనే ఉంది. మనందరికీ తెలుసు, మాయల ఫకీర్ అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన యొక్క ప్రాణము రామచంద్రలో ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రాణము సంఘ శాఖలో, ఆర్ఎస్ఎస్ శాఖలో ఉంటుంది. శాఖ ఏంటిది? ఒక గంట సేపు జరిగేటువంటి కార్యక్రమము. హిందువులందరినీ వయసుతోటి సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరినీ, పురుషులు, మహిళలు విడివిడిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము శాఖా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. ఆ శాఖా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన దేశం ఏంటి, మన ధర్మం ఏంటి, మన పూర్వజులేంటి, మన వైభవం ఏంటి, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. హిందువుల్లో ఉన్నటువంటి అవలక్షణాలను, అవగుణాలను అన్నింటినీ తొలగించి ఒక సంస్కారాలను నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ సంఘ శాఖ అనేటువంటి వ్యవస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, విదేశాల నుంచి వాళ్ళ క్రైస్తవ పెద్దలు భారతదేశానికి వచ్చారు. వచ్చి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళ ఫాదర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బిషప్లు, వాళ్ళందరూ సమావేశం నిర్వహించి వాళ్ళ టార్గెట్ని ఇచ్చిపోయారు. ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం టార్గెట్ని ఇచ్చారంటే, ఏమంటే మీరు అందరూ కూర్చోండి, ఓ భయ్యా కూర్చోండి, ఫోటోల తర్వాత తెచ్చి కూర్చోండి, కూర్చోండి అన్న కూర్చోండి. టార్గెట్ ఏమి ఇచ్చారంటే 2047 నాటికి ఈ దేశానికి 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. 2047 నాటికి ఈ దేశం ఎలా ఉండాలంటే ఈ దేశంలో ప్రతి ఊర్లో చర్చి ఉండాలి, ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలి. ఇది క్రైస్తవ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలకు ఇచ్చినటువంటి, విదేశాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవ పెద్దలు ఇక్కడున్న మత పెద్దలకు ఇచ్చినటువంటి సందేశం, టార్గెట్. మనం అనుకోవచ్చు ఇది అయ్యేదా పోయేదా అని. వాళ్ళ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు గ్రామాన అనేక స్థలాల్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు
కుటుంబాలు, ఒక కుటుంబం కూడా ఉండదు. కానీ 70 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి ఈరోజు చర్చిల నిర్మాణం అవుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో బైబిల్ అంటే అర్థం ఏంటిది? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువును క్రైస్తవుడుగా మార్చాలి, ప్రతి ఊర్లో చర్చి ఉండాలి. ఇది వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటి టార్గెట్. ముస్లింలు పెద్దలు కూడా, ముస్లింలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక టార్గెట్ ఇచ్చారు. వాళ్ళేమనుకుంటున్నారంటే 2047 రాబోతున్నది, భారతదేశానికి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి స్వాతంత్రం వచ్చి. ఈ 2040 నాటికి భారతదేశం ఎలా ఉండాలి? భారతదేశం లాగా ఉండకూడదు, భారతదేశంలో హిందుత్వం ఉండకూడదు, భారతదేశం మొత్తం ఇస్లామీకరణ కావాలి, ముస్లిం దేశం కావాలి. హిందువులారా, మీరందరూ సంపాదనలో ఉన్నారు, సంపాదించండి, బాగా సంపాదించండి. మీకు ధర్మము పట్టదు, మీకు హిందుత్వము పట్టదు, మన సమాజము పట్టదు, మన దేశము పట్టదు. చిన్ని నా బొచ్చ శ్రీరామ రక్ష, నేను మంచుకుంటే పర్వాలేదు, పక్కనుడా సర్వనాశనమైనా పర్వాలేదు. ఈ ఆలోచనతో హిందువులందరూ ఉన్నారు. మీ ఆలోచన మాకు బాగా అర్థమైపోయింది. మీకు సంపాదనే పరమావధి, సంపాదనే మీ జీవితం యొక్క లక్ష్యము. సంపాదించండి. మీరు సంపాదించిన తర్వాత 2047 నాటికి ఈ దేశం ఇస్లాం దేశం కాబోతున్నది. ఈ దేశం, ఈ సంపదంతా నాకే చెందుతుంది. మీరు సంపాదించండి. ముస్లింలకు వాళ్ళకున్న లక్ష్యం వాళ్ళకుంది, క్రైస్తవులకు వాళ్ళకున్న లక్ష్యం వాళ్ళకుంది. ఎటువంటి లక్ష్యం లేనటువంటి సమాజం ఏదైనా ఉందా అంటే అది హిందువులు మాత్రమే. మనకి ఎటువంటి టార్గెట్స్ లేవు, ఎటువంటి లక్ష్యం లేదు. మన దేశము, ధర్మం ఏది మనకు పట్టదు. కాబట్టి ప్రతి ఊర్లో చర్చి ఉన్నప్పుడు, ప్రతి ఊర్లో మసీదు ఉన్నప్పుడు, ప్రతి ఊర్లో ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సంఘ శాఖ ఎందుకు ఉండకూడదు? హిందూ సమాజం ఆలోచించాలి ఈ విషయాన్ని. కేవలం రాష్ట్రీయ స్వయం సేవక అనేది మనందరితోటి కలిసి ఉన్నాడు, అదే పెద్ద వేరే సంస్థ అనుకోవద్దు. మనలో భాగము, మనందరం కలిస్తేనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. బయట నుంచి ఏమో ఆకాశం నుంచి ఊడిపోలేదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మనలాంటి ఆవేదనతో ఉన్నటువంటి అనేక మంది హిందూ బంధువులందరూ కలిసి నిర్మాణం చేస్తేనే 100 వసంతాలు పూర్తి చేసుకున్నది ఆర్ఎస్ఎస్. అంటే ప్రతి ఊర్లో ఒక సంఘ శాఖ పెట్టాలి. ఈ 7వ కార్యక్రమము, చిట్ట చివరి కార్యక్రమము, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చిట్ట చివరి కార్యక్రమం ఏంటంటే ఈ 100 సంవత్సరాల శతాబ్ది కార్యక్రమంలో ఈ దేశంలో 6 లక్షల పైన గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఇప్పటి వరకు మనము ఒక 1000 గ్రామాల్లో మాత్రమే సంఘ శాఖను పెట్టగలిగాము. ఈ శతాబ్దిలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రోజు నడుస్తుందా నడవదా తర్వాత విషయం. ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి ఉంది. హిందూ ధర్మం కోసము, భారతదేశం కోసము, హిందుత్వం కోసము ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్థకు ఆధారము సంఘ శాఖకు మన ఇంట్లో ఉన్నటువంటి మనందరము వెళ్ళినప్పుడు ఈ ధర్మం కాపాడబడుతుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ శాఖ అనేది నా గ్రామంలో ఉందా? కాబట్టి మొత్తం దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో ఒక వారం రోజుల పాటు సెప్టెంబర్ మాసంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సంఘ శాఖను నిర్వహించాలి. ఇది చిట్ట చివరి కార్యక్రమము, 7వ కార్యక్రమము. కాబట్టి 7 కార్యక్రమాలను తీసుకొని హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసమే 7 కార్యక్రమాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ గొప్పలు చెప్పుకోవడానికి, ఆర్ఎస్ఎస్ గురించి పొగడ్తలు వినడానికి ఈ కార్యక్రమాలు లేవండి. ఈ దేశం ముందున్న సవాళ్ళు ఏంటిది, హిందుత్వం ముందున్న సవాళ్ళు ఏంటిది, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీనికి సమాజాన్ని ఎలా సమాయత్తం చేయాలి, దీని కొరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ 7 రకాల కార్యక్రమాలను యోజన చేసి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరినీ కలుపుతూ వాళ్ళకి ఈ విషయాన్ని వివరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన గురించి, తన గొప్పతనం గురించి సంస్థ ఆర్ఎస్ఎస్ ఏమనుకున్నాం, ఇట్లా అట్లా ఏం లేదండి. ఆర్ఎస్ఎస్ ఏముంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా సగర్వంగా నేను హిందువునని ఎప్పుడైతే సగర్వంగా చెప్పుకోగలుగుతాడో అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక అనేటువంటి సంఘం ఉండదండి, సమాజంలో కలిసిపోతుంది. తన పేరు ప్రతిష్టల కోసం ఆర్ఎస్ఎస్ ప్రారంభం కాలేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఈ 100 సంవత్సరాల సందర్భంగా శతాబ్దిలో భాగంగా ఈ హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. కొద్దిమంది ప్రశ్నించవచ్చు, ఆర్ఎస్ఎస్ ఏం చేసిందా దేశానికి? ఇప్పుడు కూడా కొద్దిమంది అంటారు. మనం ప్రశ్నించాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ఏమి చేయలేదు ప్రశ్నించాలి.
మన మాతృభూమికి పనిచేయడము, మన మాతృభూమికి, మన తల్లికి మనం సేవ చేసిందని 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎప్పుడు తన గురించి ఎక్కువగా చెప్పుకోదు. కానీ సంఘము ఈ దేశానికి 100 సంవత్సరాలలో అనేక రకాల కార్యక్రమాలు చేసింది. ఈరోజు కశ్మీర్ అనేటువంటిది భారతదేశంలో మిగిలి ఉంది, మనలో భాగంగా ఉంది, భారతదేశంలో భాగంగా మిగిలిందంటే దానికి కారణం ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి RSS ద్వితీయ సత్సంగ చాలకైనటువంటి పరమ పూజనీయ గురూజీ కశ్మీర్ రాజుగారితో, హరిసింగ్ గారితో మాట్లాడి పాకిస్తాన్తో కలవబోయేటువంటి కశ్మీర్ను భారతదేశంలో నిలిపి ఉంచగలిగారు. 1947లో దేశము స్వాతంత్రం వచ్చింది దేశానికి, కానీ దేశము మాతృభూమి 2 ముక్కలైపోయింది. పాకిస్తాన్ అనేటువంటి ఒక కొత్త దేశం ఏర్పడినది. ప్రపంచంలో ఎక్కడ కూడా మతము, ఒక దేశానికి ఆధారము మతము కాదు, గుర్తుపెట్టుకోవాలి. మేము ముస్లింలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు ఒక కొత్త దేశం ఏంటి, మేము దేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మరి ఒక దేశం ఏర్పడడానికి, ఒక దేశానికి ఆధారము, ఒక దేశానికి ఆయువు పట్టు మతమే అయినట్లయితే ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో 160 దేశాల వరకు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. మతమే ఆధారమైనప్పుడు 160 దేశాలు ఉండాల్సిన అవసరం ఏముంది? క్రైస్తవులందరూ కలిసి ఒకే దేశంలాగా ఉండొచ్చు కదా. మతమే ఆధారమైతే దేశానికి ప్రపంచంలో సుమారుగా ఒక 50 ముస్లిం దేశాలు ఉన్నాయి. ముస్లిం దేశాలన్నీ కూడా ఒకే దేశంలాగా ఉండొచ్చు కదా. 50 దేశాలుగా ఎందుకున్నారు? 1947లో మేము ముస్లింలకు ఎక్కువగా ఉన్నాము, మాకు కొత్త దేశం కావాలి, మాకు స్వతంత్రమైన ఒక దేశం కావాలని కోరుకున్నటువంటి పాకిస్తాన్ ఏర్పడితే, అదే పాకిస్తాన్ నుంచి 1972లో బంగ్లాదేశ్ అనేటువంటి ఇంకొక దేశం ఏర్పడినది. ఎందుకు ఏర్పడినది? అట్లా ఒకే మతస్థుడు కదా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎందుకు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు? ఒకే మతస్థుడు కదా. కాబట్టి ఒక దేశం నిలబడాలంటే, ఒక దేశానికి ఆధారం ఏంటంటే మతము కాదు, జాతీయత, నేషనాలిటీ. ఈ దేశము నాది అనేటువంటి భావన, ఈ భూమి నాకు తల్లి అనేటువంటి భావన, ఈ భూమికి నాకు మాతాపుత్ర సంబంధం ఉంది, తల్లి కొడుకుల సంబంధం ఉంది అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి భావన, మాతృభావన మాత్రమే దేశాన్ని నిలబెట్టగలుగుతుంది. కాబట్టి 1947లో దేశ విభజన జరుగుతున్నప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులను మూచకోత కోస్తూ ఉంటే, అప్పుడున్నటువంటి RSS సరసంగ చాలకారు పూజనీయ గురూజీ పాకిస్తాన్ నుండి చిట్ట చివరి హిందువు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా భారతదేశానికి క్షేమంగా చేరేంత వరకు ఏ స్వయం సేవ కూడా నిద్రపోవద్దు, రాత్రింబవళ్ళు పనిచేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను క్షేమంగా భారతదేశానికి చేర్చాల్సిన బాధ్యత సంఘ స్వయం సేవకులదని చెప్పారు. స్వయం సేవకులందరూ అదే పద్ధతిలో చిట్ట చివరి హిందువు కూడా క్షేమంగా భారతదేశానికి చేరేంత వరకు స్వయం సేవకులందరూ పనిచేశారు. పూజనీయ అంబేద్కర్జీ చెప్పారు, పాకిస్తాన్ అటువంటి కొత్త దేశం ఏర్పడినది కదా, మతం ఆధారంగా మాకు కొత్త దేశం కావాలని వాళ్ళు కోరుకొని ఒక దేశాన్ని సాధించుకున్నారు కదా. కాబట్టి మతం ఆధారంగా ఎట్లయితే దేశం ఏర్పడినదో జనాభా మార్పిడి కూడా జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. మా ముస్లింలకు ఒక దేశం కావాలన్నారు, మీకు దేశం ఇచ్చాం, ఇక్కడ ఏం పని మీకు? పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరినీ మనం తెచ్చుకోవాలి ఇక్కడికి. కానీ అది జరగలేదు. ఈ విషయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము చాలా గట్టి ప్రయత్నం చేసింది. చిట్ట చివరి హిందువు కూడా క్షేమంగా భారతదేశానికి చేరే విధంగా ప్రయత్నం చేసింది. పూజ్య గాంధీజీ ఆ రోజుల్లో పాకిస్తాన్ అనేటువంటి కొత్త దేశం ఏర్పడినది, వాళ్ళ కొత్త సంసారాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి ఏమీ కొనుక్కోవడానికి, తినడానికి ఎటువంటి ఏమీ వాళ్ళ దగ్గర ధనం లేదు అని 55 కోట్ల రూపాయలు ఇప్పించారు. ఆ కాలంలో 55 కోట్లు. ఆ 55 కోట్లతోటి దుష్టబుద్ధి ఉన్నటువంటి పాకిస్తాను ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంది.
చూసుకొని ఒక సంవత్సరం తిరగక ముందే 1948లో భారతదేశం మీదకి యుద్ధాన్ని ప్రకటించింది. భారతదేశానికి యుద్ధం ప్రకటించినప్పుడు కశ్మీర్లో మన భారత సైన్యము విమానాల ద్వారా దిగడానికి రన్వే సరిగ్గా లేకపోతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు 48 గంటలు రాత్రింబవళ్ళు శ్రమించి విమానాలు దిగడానికి రన్వేను నిర్మాణం చేశారు. ఆ రోజు కానీ రన్వే నిర్మాణం కాకపోతే ఈరోజు కాశ్మీర్ అనేది మనకు కాదు, ఆక్రమిత కాశ్మీర్ అని కొద్దిగా ఉంది, మిగతా కాశ్మీర్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది. 1962లో చైనాతోటి యుద్ధం జరిగినప్పుడు దేశ రక్షణ విషయం సైనికులందరూ పనిచేస్తున్నారు. దేశంలో అంతర్గత భద్రత చూసుకోవాల్సినటువంటి పని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు చూసుకున్నారు. నిత్యము ఆర్ఎస్ఎస్ను ఎప్పుడూ తిట్టిపోసేటువంటి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు మనం చేసినటువంటి ఆ కార్యక్రమాలకు వారి మనసు కరిగిపోయి 1965లో రిపబ్లిక్ పరేడ్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులను సైనికులతో సమానంగా మీరు కూడా కవాతులో పాల్గొనాలి అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులను ఆహ్వానించారు. 3000 మంది స్వయం సేవకులు సంఘ గణవేషతోటి సైనికులతో సమానంగా కవాతులో పాల్గొన్నారు. ప్రపంచంలో ఒక ప్రైవేట్ సంస్థ బాహ్య సంస్థకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ విధమైనటువంటి గౌరవం లభించడం ఇది అసాధారణమైనటువంటి విషయం. ఈ దేశం యొక్క గుర్తింపు గోమాత. గోమాత ఇక్కడ పూజింపబడాలి. గోమాత రక్తంతో ఈ భూమి తడవకూడదు, అశుభము. కాబట్టి గోహత్యని నిషేధించాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి గోహత్య నిషేధ చట్టాన్ని తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేసింది. ఈరోజు గోవా మన దేశంలో ఉందంటే ఒక భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గోవా విముక్తి ఉద్యమాన్ని చేసి గోవాని పెంచి వాళ్ళను తరిమి కొట్టి గోవాను భారతదేశంలో కలపగలిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. దాని వెనకాల ఉన్నటువంటి ప్రయత్నం ఎవరు? తిరుమల తిరుపతిలో 7 కొండలు కాదు 2 కొండలు మాత్రమే అని అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొస్తే తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతోటి తిరుమల 2 కొండలు కాదు తిరుమల తిరుపతి 7 కొండలు ఆ భగవంతుడికి సంబంధించినవే అని ఉద్యమం చేసి 7 కొండలను వారిని 7 కొండలను నిలబెట్టేటువంటి ప్రయత్నం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసింది. అమర్నాథ్ యాత్రకు పోవాలంటే హిందువులకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి మత వివక్షతోటి ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి అక్కడ అమర్నాథ సంరక్షణ యాత్రను ప్రారంభించి హిందువులందరూ అమర్నాథ యాత్రను దర్శించేటువంటి ఒక ప్రయత్నం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా జరిగింది. రామసేతును మేము పూర్తిగా తీసివేస్తామన్న సందర్భంలో రామసేతు పరిరక్షణ సమితిని ప్రారంభించి రామసేతును నిలబెట్టేటువంటి కాపాడేటువంటి ప్రయత్నం సంఘం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ దేశానికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ప్రతి కష్టంలో కూడా ప్రతి ఆపదలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ముందుండి ఈ దేశాన్ని కాపాడింది. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక 2-3 విషయాలను గుర్తు చేసి నేను పూర్తి చేస్తాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేని గురించి పనిచేస్తున్నదంటే మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరము కూడా మనందరము విశ్వాసంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నేను హిందువును. ఒక క్రైస్తవుని దగ్గరికి పోయి ఏమయ్యా నువ్వు ఎవరు అంటే క్రైస్తవుడు ఏం చెప్తాడండి? నేను క్రైస్తవుని అంటాడు. క్రైస్తవంలో కులాలు లేవా? క్రైస్తవంలో చాలా కులాలు ఉన్నాయి. క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, ఏథెన్స్, సెవెంత్ అడ్వెంచర్స్ 70 కులాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి నేను క్యాథలిక్ అని ఏ క్రైస్తవుడని చెప్తాడా? నేను ప్రొటెస్టెంట్ అని ఏ క్రైస్తవుడని చెప్తాడా? నేను క్రైస్తవుడని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక ముస్లిం దగ్గరికి పోయి ఏమయ్యా నువ్వు ఎవరు అంటే ఆ ముస్లిం ఏం చెప్తాడండి? నేను ముస్లింను అంటాడు. ముస్లింలో కులాలు లేవా అండి? ముస్లింలో బోలెడు కులాలు ఉన్నాయి. షియాలు, సున్నీలు, అహ్మదులు, పఠాన్లు, షేకులు, ఫకీర్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే 70-80 కులాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 70-80 కులాలు ఉన్నప్పటికీ ఏ ముస్లిం కూడా నేను షియా అందు, నేను సున్నీ అని అందు, నేను ముస్లింనే అని చెప్పుకుంటాడు. ఒక హిందువు దగ్గరికి పోయి ఏమయ్యా నువ్వు ఏమై అని అడిగినాం అనుకోండి, హిందువు కూడా నిర్భయంగా చెప్తాడు, నిస్సంకోచంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను మాల, నేను మాదిగ, నేను లంబాడి, నేను బ్రాహ్మణ, నేను మెలమ,
నేను రెడ్డి, నేను చాకలి, నేను మంగలి, కులం పేరు చెప్తాడు కానీ నోరారా నేను హిందువునని చెప్పుకునేటువంటి స్వాభిమానం హిందువులో ఉందా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఇది దీనికోసమే పనిచేస్తూ ఉన్నది. హిందువును హిందువులాగా జీవించే విధంగా చేయాలి. హిందువు అని చెప్పుకునే గర్వంగా భావించే విధంగా చేయాలి. దానికి ఒక పేరు పెట్టారు, హిందువును జాగృతం చేయాలి అనేటువంటి. హిందువు ఎప్పుడైతే జాగృతం చేస్తారో ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మనకు ఆశ్చర్యం అనిపించచ్చు, హిందువు జాగృతం కావడం ఏంటి, ఈ దేశంలోని సమస్యలన్నీ పరిష్కారం కావడం ఏంటి? చిన్నప్పుడు శాఖకి వెళ్ళినప్పుడు సంఘ పెద్దలు ఇట్ని శాఖలో బౌద్ధిక కార్యక్రమాలు తీసుకునేవారు. వాళ్ళు కూడా చెప్పారు, శాఖ మంచిగా నడపండి, శాఖకు అందరినీ తీసుకురండి, ఈ శాఖ బాగా నడుస్తుంది అనుకోండి, దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అర్థమయ్యేదే కాదు. ఈ శాఖకి ఏంటిది, ఇక్కడ పోయి దండ తిప్పితే దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయా? అక్కడ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుద్దా? అక్కడ 370 ఆర్టికల్ పోతుందా? అర్థమయ్యేదే కాదు. కానీ సంఘంలో లీనమయ్యి సంఘంలో పాలు పంచుకుంటూ సంఘ కార్యక్రమాల్లో లోతుగా వెళ్తున్న కొద్దీ ఇక్కడ సంఘ శాఖ నడిపితే దేశంలో ఉన్న సమస్యలన్నీ వాటంతట అవి పటాపించలేకపోతుంది. 370 ఆర్టికల్ పోతుంది, భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతుంది. దేశంలో మనం ఏం మార్పు కావాలంటే ఆ మార్పు సాధ్యమవుతుంది. కాబట్టి హిందువును మేల్కొల్పాలి, నేను హిందువుని గర్వంగా చెప్పుకోవాలి. ఈ దేశానికి యజమాని హిందువు, ఈ దేశం పేరు హిందుస్థాన్, గర్వంగా చెప్పుకోవాలి. మనకు 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లో కూడా ఎక్కడ క్రైస్తవులు లేరండి, ఎక్కడ ముస్లింలు లేరండి. కృతయుగం ఉంది, కృతయుగంలో ముస్లింలు ఎక్కడ ఉన్నారండి? త్రేతాయుగం ఉంది, భగవాన్ శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి యుగం, ముస్లింలు ఉన్నారండి, క్రైస్తవులు ఉన్నారండి. ద్వాపర యుగము భగవాన్ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి యుగం, క్రైస్తవులు ఉన్నారా, ముస్లింలు ఉన్నారా? కలియుగం యొక్క వయసు 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు 5,128వ సంవత్సరం మాత్రమే జరుగుతుంది. ఈ 5,128వ సంవత్సరంలో క్రైస్తవులు ముస్లింలు ఎప్పుడు వచ్చారు ఈ దేశంలోకి? క్రీస్తు శకము 712లో మొహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి ముష్కరుడు ఇక్కడ ఉన్న ధనాన్ని దోచుకుపోవడానికి ఈ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు ప్రవేశించారు ముస్లింలు ఇక్కడ. క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు? ఒక 300 సంవత్సరాలు వెనక్కిపోతే క్రైస్తవులు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళనే పేరుతోటి క్రైస్తవులు ఈ దేశానికి వచ్చారు. మరి అనాదిగా ఈ దేశం యొక్క మూల పురుషుడు ఎవరు? అనాదిగా ఈ దేశం యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నది ఎవరు? ఈ దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకున్నది ఎవరు? ఈ దేశం మీదకి అనేక మంది దండయాత్రలు చేస్తే వాళ్ళందరినీ ఈ దేశం యొక్క పొలిమేరల వరకు తరిమి కొట్టింది ఎవరు? ఈ దేశం కోసం బలిదానమైంది ఎవరు? హిందువు మాత్రమే ఇక్కడ ఇవన్నీ చేయగలిగాడు. కానీ ఈ దేశం యొక్క యజమాని హిందువు, ఇది గర్వంగా చెప్పుకోవాలి. అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందుత్వం ఆధారంగా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళడం అంటే ఈ దేశం అన్ని రంగాల్లో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. దాన్ని పరమ వైభవ స్థితి అని మన పెద్దలు చెప్పారు. నెంబర్ 1 స్థితి అంటే విద్యారంగము భారతదేశంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. వైద్యము, విజ్ఞానము, వ్యవసాయము, ఏ రంగం తీసుకున్నా కూడా భారతదేశము ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి. దాన్ని పరమ వైభవ స్థితి అన్నారు. ఈ పరమ వైభవ స్థితి ఇది 1 రోజులో, 2 రోజుల, 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల మనమేం చెప్పలేము. మనలో ఉన్నటువంటి దేశభక్తి, మనం ఈ దేశానికి, ఈ మాతృభూమికి, హిందుత్వానికి ఇచ్చేటువంటి ఆ సమయాన్ని బట్టి, దాన్ని బట్టి ఇది ఎంత తొందరగా మనం ఈ లక్ష్యాన్ని చేరగలుగుతామనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ ఉన్నది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యము చిట్ట చివరి హిందువు వరకు కూడా స్వామి వివేకానంద ఏదైతే కలలు కన్నారో, హిందువుని గర్వించు, హిందువుగా జీవించు అని ప్రతి ఒక్క నేను హిందువునని సగర్వంగా చెప్పుకునేటువంటి స్థితి నిర్మాణమైనప్పుడు తప్పకుండా ఈ దేశము పరమ వైభవ స్థితి చేరగలుగుతుంది. దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కాబోతాయి. దాని కొరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరము, మాతృశక్తి మాతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనందరము ఈ ధర్మము, ఈ దేశము నాకు సంబంధించింది. ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే చైనా వాళ్ళు చూడరు. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత ఈ దేశ పౌరుడిగా నాకు సంబంధించినది. కాబట్టి దీన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం నేను చేయాలి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మన నుంచి డబ్బేం అడగట్లేదు. మన నుంచి అడుగుతున్నది ఏంటంటే, భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చింది సమయం.
కాబట్టి దేశంలో 24 గంటల్లో 1 గంట భారతమాత చరణాల ముందు మనం సమర్పణ చేసి సంఘ శాఖలకు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలకు వచ్చినట్లయితే హిందువు జాగృతమవుతాడు. హిందువు జాగృతమవుతే భారత జాగృతమవుతుంది, ఈ దేశము జాగృతమవుతుంది. తిరిగి ఈ జగజ్జనని భారతమాత విశ్వ గురుత్వ స్థానం మీద మనం పునఃప్రతిష్ఠ చేయగలుగుతాము. అంటే 1 గంట సమయాన్ని భారతమాత మన నుంచి అడుగుతుంది. మనందరం 1 గంట సమయాన్ని భారతమాత కోసము, మన మాతృభూమి కోసము, మన హిందుత్వం కోసము, మన ధర్మ రక్షణ కోసము మనం ఎప్పుడైతే ఇవ్వాలని సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్పం ఆధారంగానే ఈ దేశము వైభవ స్థితికి వెళ్ళగలుగుతుంది. అటువంటి సత్సంకల్పము ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా మనందరము తీసుకోవాలని, ఈ దేశానికి, ఈ ధర్మానికి సంబంధించినటువంటి కార్యము ఇది ఎవరితో కాదు, నాకు సంబంధించింది. నా హృదయంలో ఈ ధర్మ కార్యానికి ఇంతో అంత సమయం నేను ఇస్తానని ఒక సంకల్పం మనందరం ఈరోజు చేసుకున్నప్పుడు మన ధర్మము తిరిగి విశ్వానికి ఒక దిశను, దశను చూపించగలుగుతుంది. ఈరోజు ప్రపంచము మొత్తము అల్లకల్లోలంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ పెట్టినా కూడా యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ పరిష్కారం ఏంటంటే మనం చెప్పట్లేదు, విదేశస్తులు చెప్తున్నారు. ఇది ఇంతటి పరిష్కారము భారతదేశము విశ్వానికి మార్గదర్శనం చేసినప్పుడు మాత్రమే ప్రపంచం మొత్తము కళ్యాణమయం కాగలుగుతుంది అని విదేశస్తులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా ఉండాలి, సర్వేజన సుఖినస్తంతో, సర్వజనులు సుఖంగా ఉండాలి అని కోరుకునే జాతి ఒక హిందూ జాతి మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా మేము బాగుండాలి, మేము బాగుండాలి, పక్కన నాశనమైనా పర్వాలేదు. భారత జాతి అలా కాదు, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ జీవించాలి. ఈ భావన కేవలం హిందువులకు మాత్రమే ఉంటుంది. అటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నటువంటి హిందుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనందరము కలిసి ఈ దేశ కార్యం కోసము మన జీవితంలో అధికాధిక సమయాన్ని మనం ఇచ్చి పనిచేసినప్పుడు ఈ దేశ కార్యం ముందుకు వెళ్ళగలుగుతుంది. అటువంటి సత్సంకల్పము ఈ సందర్భంగా, ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా మనందరం తీసుకోవాలని, ఈ ధర్మ కార్యంలో, దేశ కార్యంలో మనకు ఎదురయ్యేటువంటి కష్ట సుఖాలన్నింటినీ అధిగమించేటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆ స్థైర్యాన్ని ఆ పరమ పవిత్ర శక్తివంతుడకు ఆ పరమేశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ పూర్తి చేస్తున్నాం. మన మాతృభూమి, మన హిందూ ధర్మం గురించి మన బాధ్యతను తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మధ్యలో మన అందరి ప్రియతమ నాయకుడు మన ధన్పాల్ సూరన్న గారు వచ్చారు. వారి ఎంతో విలువైన బిజీ షెడ్యూల్లో మనం చూడడానికి వారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. గట్టిగా వారికి కరతాళ ధ్వనులతో వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. వారంటే అభిమానించని వారు ఉండరు. వారి మాటలు కూడా వినాలని మీరందరూ అభిలషిస్తున్నారని నాకు తెలుసు. సూరన్న గారిని కొన్ని నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా की जय श्री राम। सनातन हिंदू धर्म की, गो माता की। ఇందూరు నగరంలో గత కొన్ని రోజులుగా హిందూ సమ్మేళనాలు, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా హిందువుల జాగృతి గురించి, హిందువుల ఐక్యమత్యం గురించి నగరంలో అనేక చోట్ల హిందూ సమ్మేళనాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు బస్వాగాడ ప్రాంగణంలో కొత్తగా చేసిన పెద్దలకు, స్వామీజీకి, వేదిక మీద పెద్దలకు, చిరంజీవి దత్తు గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ సాయంకాల నమస్కారం.
ఈరోజు ప్రపంచమంతా అల్లకల్లోలం, అత్యధిక దేశాలలో యుద్ధ వాతావరణం, కొన్ని చోట్ల ఆర్థిక మాంద్యం. ఈరోజు స్థిరంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందంటే కేవలం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. ఇది మన మీద ఉపయోగం కాదు, మనం చేసుకున్న అదృష్టం. భారతదేశంలో పుట్టడము, దాంట్లో హిందువులలో పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటారో మనం హిందువులుగా పుడతాం. ముఖ్యంగా అనేక మంది మనము ఈ కలియుగంలో ఇంటాం, బయటకు వెళ్ళగానే వదిలేస్తాం. ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. దయచేసి దేశము రాష్ట్రం ఏదో కాదు, మన వెళ్ళిపోతుందా మన హిందూ నగరంలో ఇప్పుడు 40% ఎవరి మీద దాడులు చేస్తూ ఉంది. హిందువుల పరిస్థితి ఏంటిది? హిందువుల అమ్మాయిల పరిస్థితి ఏంటిది? హిందువుల్లో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. లవ్ జిహాద్ పేరు మీద కానీ, హిందూ ఆలయాల మీద దాడులు కానీ మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కానీ అనేక హిందూ సంస్థలు, ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, ఏబీపీ కానీ, ఇవన్నీ కూడా హిందూ ఐక్యత కోసం, సనాతన హిందూ ధర్మం కోసం పెద్దలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రపంచంలో అతి పురాతన ధర్మం ఏదంటే కేవలం హిందూ ధర్మం మాత్రమే. ఏదైతే 2047 వరకు అటు క్రైస్తవులు కానీ, ఇటు ముస్లింలు కానీ దేశాన్ని ఏ విధంగా మార్చాలని చూస్తూ ఉన్నారో అది సాధ్యమయ్యే పనేనా నేను అడుగుతా ఉన్నాను. సాధ్యం ఎప్పుడు కాదు. మనమందరం ఐక్యమత్యంగా ఉంటే, హిందువులు ఐక్యమత్యంగా ఉంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. 2047 వరకు మనం ఏం చేసుకున్నాం? భారతదేశాన్ని విశ్వగురుగా మనం చేసుకుందాం. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ నాకు వేదిక మీదకి పిలిచి గౌరవించడానికి అందరికీ కూడా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలు అన్న. మీ ఎంతో బిజీ షెడ్యూల్లో మా కోసం సమయం ప్రత్యేకంగా తీసి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆసక్తితో, ఎంతో భక్తితో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మనందరినీ తన భగవద్గీత సేవతో భక్తి సాగరంలో భక్తి వైపు మనందరినీ తీసుకెళ్తున్న స్వామీజీ శ్రీ 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 విశోక తీర్థ స్వామీజీ గారిని ఆశీర్వచనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.